అందరికీ చాలా రోజుల తర్వాత నా మార్నింగ్ మినీ బ్లాగ్ చూసాయండి. ఇంక మార్నింగ్ రైస్ అయితే పొమ్మే పెడతాను అనమాట క్యారెట్స్ కోసం అని చెప్పేసి. ఇంక పెద్ద బాబు కోసం అయితే గుడ్లు అయితే ఉడకబెడుతున్నాను. ఇంక ఈరోజు కర్రీ వచ్చేసి పెసరపప్పుతో తాలింపప్పు అయితే చేస్తున్నాను అనమాట. మా పిల్లలకైతే చాలా ఇష్టం. దాంట్లోకైతే ముందు వడియాలు అయితే వేపేస్తున్నాను. ఉప్పు సాంబార్ ఎప్పుడు ఉన్నా సరే ఖచ్చితంగా మాకు వడియాలు ఉండాల్సిందే. అందుకని చెప్పేసి ముందుగా వడియాలు అయితే వేపేస్తున్నాను. నా స్టైల్లో తాలింపప్పు ఎలా ఉంటుంది ఇవిలో చూపిస్తాను చూసాను. ముందుగా ఆవాలు, జీలకర్ర, ఎల్లుల్లిపాయ, ఎండుమిరగాయ, కరివేపాకు ఇవి బాగా వేపుకోవాలన్నమాట. కొంచెం బాగా ఎగిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అయితే వేసుకొని బాగా వేపుకోవాలి. దాంట్లో కొంచెం పసుపు, కొంచెం కారం అయితే వేసుకోవాలన్నమాట. పసుపు కారం వేసిన తర్వాత కొంచెం బాగా మగ్గనిచ్చిన తర్వాత కొన్ని వాటర్ అయితే వేసుకోవాలన్నమాట. ఆ వాటర్లోనే కొంచెం ఉప్పు అయితే వేసుకోవాలి. ఆ రెండు బాగా మగ్గిన తర్వాత దాంట్లో మనం ముందుగా కడిగి పెట్టుకుని పెసరపప్పు అయితే వేసుకోవాలి. పప్పు అయితే లో ఫ్లేమ్ లో పెట్టి ఉడకబెట్టాలన్నమాట. ఇది ఉడికేలోపు పెద్ద బాబుకి అయితే బ్రేక్ఫాస్ట్ అయితే పెడుతున్నాను అనమాట. అటుకులు పాలు అయితే ఇస్తున్నాను. పప్పు అయితే ఆల్మోస్ట్ ఉడిపోయింది అనమాట. ఉడిపోయిన పప్పును అయితే ఇలా గరిటతో మెదుపుకోవాలి. కొంచెం మెదుపుకుంటే ఇంకా మెత్తగా అవుతుంది అనమాట. పప్పు అయితే అయిపోయింది. తాలింపప్పు నార్మల్ గా కాకుండా దీంట్లో నిమ్మకాయ పిండుకొని తింటే ఇంకా బాగుంటుంది అనమాట. ఇంకా నా స్టైల్లో తాలింపప్పు అయితే ఇలా చేశాను. అంతే అండి. వీడియో నెక్స్ట్ వీడియోకి వెళ్దాం. మీకు నా వీడియో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్ బాయ్.